ఇప్పుడు ఈ అంశాన్ని నేను చెప్పడానికి గల కారణం, మనలో చాలామంది ఈ ఈ అంశం మీద నన్ను అడిగారు మాట్లాడమని. అందుకనే ఇది నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. ఈ యొక్క అంశానికి ఉన్న టైటిల్ మీరు ఒకవేళ రాసుకునే వాళ్ళు ఉంటే ఏమని రాసుకుంటారంటే, ఆర్థికపరమైన అభివృద్ధిని నేను ఎలా పొందగలను అని మీరు రాసుకోండి. ఆర్థికమైన అభివృద్ధిని నేను ఎలా పొందగలను, లేకపోతే ఆర్థిక సమస్యల నుండి నేను ఎలా విడిపించబడగలను అన్న ఆ టైటిల్తో ఈ యొక్క అంశాన్ని నేను ప్రారంభిస్తున్నాను. అయితే ఈ యొక్క టాపిక్లోనికి వెళ్ళకముందు ఒక ప్రశ్న. పిల్లరా, ఆర్థిక పరిస్థితులు ఆత్మీయ జీవితముపై ప్రభావము చూపిస్తాయా? ఒక చిన్న ప్రశ్న, మీరు బాగా అర్థం చేసుకోండి. ఆర్థిక పరిస్థితులు లేకపోతే ఆర్థిక సంబంధమైన సమస్యలు మన ఆత్మీయమైన ఆధ్యాత్మికమైన జీవితం పైన ఏదైనా ప్రభావాన్ని కనపరచగలదా, చూపించగలదా? మీరేమని చెప్పగలుగుతారండి? చూపిస్తుందా లేదా? తప్పకుండా చూపిస్తుంది. పిల్లరా, అయితే నా ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పుడు దీని ప్రభావము నాపై ఎలా ఉంటుంది అంటే, కొన్ని ప్రశ్నలు నా మదిలో మెదులుతాయి. ఇవి సాతాను ద్వారా రానివ్వండి, లేకపోతే నా ఉద్రేకాల ద్వారా వచ్చినవి అని చెప్పనివ్వండి, మెట్టుకేవైనా కానీ కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు ఏంటి అంటే, నేను మందిరానికి ఇంత నమ్మకంగా ప్రతి ఆదివారమున కొన్ని పనులు, నా జీవనోపాధి, నా యొక్క అత్యవసరమైనవన్నీ వదులుకొని మందిరానికి వెళుతూ ఉండగా కూడా నాకెందుకు ఈ ఇబ్బందులు ఉన్నాయి? ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది. ప్లరా, మన ప్రార్థనా జీవితం మీద కూడా దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, నేను ఎంత ప్రార్థిస్తున్నా ఎందుకు నా ఆర్థిక పరిస్థితులు ఇంకా సరిదిద్దపడటం లేదు, నేను ఎందుకు మెరుగుపరచబడలేకపోతున్నా ఆర్థికంగా అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఇంకా దీనికి ఆధ్యాత్మికంగా మనల్ని ఇది ఎలా ప్రభావితం చేస్తుంది అంటే, ఎంత వాక్యము చదివినా, ఎంత వాక్యం ఎడల నాకు ప్రేమ ఉన్న ఏమి లాభము, నా ఆర్థిక పరిస్థితులు సరిచెయ్యబడట్లేదు అన్న ప్రశ్న కూడా వస్తుంది. ప్లరా, ఇంకా మనము కొద్దిగా లోపలికి వెళ్తే, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, ఇంతకీ నేను చేస్తున్న భక్తి కరెక్టేనా, ఇన్ని ప్రశ్నలు మనకు పుట్టుకొస్తాయి. ఎవరైనా ఎదిరింటామనో, వెనుకింటామనో, పక్కింటామనో, ఏమక్క ఇంత చర్చికి పోతావు, ఎప్పుడు సమస్య అంటావు, ఏమి దేవుడక్క, నీ దేవుడు అన్నాడు అనుకో, ఇంక మరింత కృంగిపోతాం. ఏంటి దీనికి సమస్యకు పరిష్కారమే లేదా? అసలు ఈ సమస్య గురించి ఇంతకి దేవుడు ఏమైనా బైబిల్ గ్రంథంలో మాట్లాడినాడా అన్న మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ప్లరా, ఖచ్చితంగా మానవ జీవితంలో తలెత్తే ప్రతి సమస్య గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 గ్రంథాలు మనతో మాట్లాడుతూనే ఉన్నాయి. ఈ 66 గ్రంథాలలో ఉన్న దేవుని మాటలు మాట్లాడలేని సమస్య అంటూ ఏదీ లేదు. భూమి మీద ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు వాటి పరిష్కారాలు కూడా ఈ బైబిల్ గ్రంథంలో మనకు మాట్లాడడం జరిగింది. అయితే సమస్యలు పరిష్కరించబడాలి అంటే నేను చెప్తున్న ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫ్యాన్ రిపేర్ వచ్చింది, అయితే ఏదైనా మన ఇంట్లో ఒక వస్తువుకు రిపేర్ వచ్చింది. దేవా ఈ ఫ్యాన్ బాగవ్వాలా, దేవా యేసు నామములు బాగవ్వాలని నువ్వు ఉపవాసం ప్రార్థన చేయి, ఫ్యాన్ బాగవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి, ఎలక్ట్రీషియన్ కూడా మీరు ఫోన్ చేసి పిలిపించాలి. దేవా తనకి మంచి జ్ఞానమే, నాకు మంచి ఇది మళ్ళా ప్రాబ్లం రాకుండా నాకు సహాయం తెచ్చి ఒక మంచి ఎలక్ట్రీషియన్ని నాకు దయచేదేవని ప్రార్థన చేయాలి. తర్వాత ఎలక్ట్రీషియన్ కూడా పిలిపించుకోవాలి. అతని ద్వారా సమస్య అది పరిష్కారము అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చాలనుకుంటా. ప్లరా, ఒక జస్ట్ మీరు మందిరానికి వచ్చి వెళ్ళి ఏదో వాక్యం విని వెళ్ళి ఏదో పాటలు పాడి ఏదో భక్తి చేసి ఏదో ప్రార్థన చేసి ఉపవాసాలు ఉన్నంత మాత్రాన సమస్య, ఆర్థిక సమస్య పరిష్కారము కానే కాదు. వినుటకు చెవులు గలవారు ఎందురుగాక. మరి ఎప్పుడు పరిష్కారం అవుతుందంటే, ప్రార్థన చేసినప్పటికీ, మందిరానికి వస్తున్నప్పటికీ ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటో బైబిల్లో దేవుడు ఏమి చెప్పాడో ఆ సొల్యూషన్ని నువ్వేం చేయాలి? స్వీకరించాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని నువ్వేం చేయాలి? పాటించాలి, అమలు చేయాలి. అర్థమైంది అండి? అమలు చేయాలి. నేను విన్నాను, నేను పాటించాను, నాకు అవసరం లేదు దేవుని మాటలు, కానీ నాకు సమస్య పరిష్కారం కావాలి.
నీ జన్మలకు అది నీకు పరిష్కారం కానే కాదు. ఎందుకంటే మానవ జీవితములో మనిషికి వచ్చే ప్రతి సమస్యలకు కూడా పరిష్కారంగా దేవుడు ఏం చేశాడంటే ఒక మాన్యువల్ ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడండి? ఇప్పుడు ఏదైనా మీరు ఒక ఫ్రిడ్జ్ కొన్నారనుకో, ఒక టీవీ కొన్నారనుకో, ఏమి ఇస్తాడు వాడు? మాన్యువల్ ఇస్తాడు. మాన్యువల్ ఎందుకు ఇస్తాడు? సెల్ ఫోన్ కొన్నా కూడా మీకు మాన్యువల్ ఇస్తాడు. ఎందుకు అది ఇస్తాడంటే, మీకు ఎప్పుడైనా దీనికిలో సమస్య వస్తే, ఇది సమస్యకు మీకు అర్థం కాకపోతే మీరేం చేయాలంటే ఈ మాన్యువల్ చూసి మీరేం చేయాలి? సమస్యకు పరిష్కారము కనుక్కోవాలి. అయినా మీకు అర్థం కాల, మాన్యువల్ చూసినా మీకు అర్థం కాల సమస్యకు పరిష్కారం, అప్పుడు ఏం చేయాలి? మీరు ఆ మాన్యువల్లో వాడు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింటాడు, లేకపోతే ఆ యొక్క సెల్ ఫోన్ రిపేర్ చేసే కొన్ని షాపులు ఉంటాయి, ఆ షాపులకు వెళ్ళి ఏం చేయాలంటే మీ ప్రాబ్లం ఏంటో చెప్పాలి. చెప్తే మాత్రం సరిపోదు, ఆ ఫోన్ కూడా మీరేం చేయాలి? వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? మీరు తీర్చుకోలేని సమస్యను వారు తీర్చి నీ చేతిలో పెడతారు. అలాగని మొట్టమొదటిగా మన జీవితానికి కూడా ఒక మాన్యువల్ ఉంది. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా ఏముందంటే ఒక మాన్యువల్. ఆ మాన్యువలే మన చేతిలో ఉన్న బైబిల్. ఈ బైబిల్లో మన జీవితంలో ఏవేవి మనం ఎదుర్కొంటామో ఆ సమస్యలన్నిటి గురించి ఈ మాన్యువల్లో దేవుడు మాట్లాడినాడు. ఈ మాన్యువల్ నువ్వు యూజ్ చేసుకోవాలి. నువ్వు యూజ్ చేసుకున్నప్పుడు ఈ మాన్యువల్ చదవటం ద్వారా నీకున్న సమస్య నీకు అర్థం కాకపోతే మీరు ఎక్కడికి కావాలి? దేవుని కాంటాక్ట్ నెంబర్. ప్రార్థనలో ముందు దేవునికి కాంటాక్ట్ కావాలి. ప్రార్థనలో దేవునికి కాంటాక్ట్ అయినా నీకు సరిగా అర్థం కాలేదనుకో, అర్థం కాని బైబిల్ గ్రహించలేని వారి కొరకే దేవుడు ఏం చేశాడంటే షాపులు తెరిచాడు. ఆ షాపులు ఈ మందిరాలు. మీకు అర్థమైందండి? ఇప్పుడు మీరు ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. మందిరంలో రిపేర్ చేసే రిపేర్ మ్యాన్ ఉంటాడు. ఆ రిపేర్ మ్యాన్లో మేమే పాస్టర్లం మేముంటాం. మమ్మల్ని అడగాల, మీరు ఏంటి, మాకు ఇది పలానా సమస్య ఉంది, ఈ సమస్య నుంచి మేము ఎట్లా బయటపడాలి? ఈ విషయము మన మందిరంలో చాలామంది అడిగారు. మా గృహంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దీనికి సమస్యకు సొల్యూషన్ ఇది, పరిష్కారమైంది, దీనిలో నుంచి మేము ఎలా బయటికి రావాలని అడిగారు. అందుకే నేను ఈ టాపిక్ ఎత్తుకున్నా. నాకు దాదాపు ఈ సంవత్సరం అయిపోయేలోపు 4-5 వారాలు వస్తాయి, నాకు ఛాన్స్ వస్తుంది. ఈ లోపు నేను దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తా. అన్నిటి గురించి మాట్లాడేస్తా. దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకుంటారు. ఆర్థిక సంబంధమైనటువంటి ఏదైనా కానీ ఆ యొక్క సమస్య పరిష్కరించబడాలి అంటే మీరు ఫస్ట్ మనుషుల దగ్గర కాదు పోవాల్సింది. ఎవరి దగ్గర రావాలండి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి మాత్రం వచ్చి దేవుడు ఏం చెబుతున్నాడు వినకుండా మీ మాటలే వెళ్ళిపోయినారనుకో, మీకేం లాభము లేదు. మీరు ఒక రిపేర్ షాప్కి పోతే మీ మాటలు ఒకటి చెప్తే సరిపోదు, ఆయన ఏం చెప్తున్నాడు కూడా నువ్వు వినాలా. ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు అని వినాలా. అవి విన్నప్పుడు ఏమవుతుందంటే నీకు దాని సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. అలాగని దేవుని యొద్దకు వచ్చినప్పుడు కూడా ఏం కావాలంటే మనము దేవుడు చెప్పే మాటలను శ్రద్ధగా వినాలి. కాబట్టి మా కుటుంబాలలో ఇక మీదట ఈ ఆర్థిక సమస్యలకు ఈ సంవత్సరంతో ఫుల్ స్టాప్ పడాలి, నెక్స్ట్ ఇయర్కు మా ఇంట్లో ఒక్క ఆర్థిక ఇబ్బంది ఉండకూడదని కనుక మీరు అనుకుంటే ఈ రోజు నుంచి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే నన్ను మరలా తర్వాత అయినా కానీ నన్ను అడిగి మరి మీరు అర్థం చేసుకోండి. మరి అర్థం చేసుకోకపోతే మీకు లాభము ఏమీ లేదు, విన్న కూడా ప్రయోజనము లేదు. ఇది ఎవరికి చెప్తున్నానంటే, నేను ఇక మీదట ఆర్థిక సమస్యలో ఉండకూడదు, నా లైఫ్లో ఆర్థిక సమస్య సమూలంగా తొలగించబడాలన్న కోరిక ఉన్న వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. మిగతా వాళ్ళు వినకపోయినా అది అనవసరం. కానీ ఈ ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం నేను చెప్పబోతున్న ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాం. మొట్టమొదటిగా ఇంతకీ ఆర్థిక సమస్య గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనమేదో గొప్ప ధనవంతులం కావాలని నేను ఈ వర్తమానం చెప్పట్లేదు. ఎందుకంటే దేవుడేమి ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. మన ధనం నిజంగా అంటే పరలోకంలో మనం ఐశ్వర్యవంతులం కావాలి. అలాగని ఈ లోకంలో మరీ బిచ్చగాల మాదిరిగా అడుగు తినే బ్రతుకు కూడా బ్రతకమని ఈ బైబిల్ మనకు చెప్పటము లేదు. వినుటకు చెవులు గలవారు విందురుగాక. ఈ మాట నేను చెప్పేది అర్థమైందా? నేనే పెద్ద కోటీశ్వరుని కావాలని నేనేమి ఈ ఆర్థిక సూత్రాలు మీకు చెప్పటంలో బైబిల్లో నుంచి. అలాగని మనము అడుగు తినాలని కూడా బైబిల్ గ్రంథం ఎట్టి పరిస్థితుల్లో చెప్పటం లేదు. ఒక మాట మీరు బైబిల్ గ్రంథాన్ని తెరవండి, అసలు అది దేవుని చిత్తం కూడా కాదు. ఒక మాట కీర్తనల గ్రంథం 37వ కీర్తన వచన భాగం ఇక ఇక్కడ నుంచి రాసుకునే వాళ్ళు అన్ని ప్రతి పాయింట్ రాసుకోండి. 37:25 వచన భాగం 5వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని
నేను చూచి ఉండలేదు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే దావీదు గారు చెబుతున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాడంట ఎవరిని? నీతిమంతులను గమనిస్తున్నాడు. ఆయన గమనించినప్పుడు ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆయనకు అవగతమైన విషయం ఏంటంటే, నీతిమంతులు విడవబడుట కానీ, నీతిమంతులు కానీ, నీతిమంతుల సంతానము కానీ ఏమి ఎత్తలేదంట, భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. భిక్షమెత్తటం అంటే ఒకరి యొద్ద చెయ్యి చాపటం. నేను చెప్పేది కరెక్ట్ అయినా? ఏకీభవిస్తున్నారా? బిచ్చగాళ్ళు ఏం చేస్తారండి? చెయ్యి చాపుతారు. చెయ్యి చాపి అమ్మా అంటారు. అంటే నువ్వు ఒకరి దగ్గర ఆర్థిక సంబంధమైన అవసరత నిమిత్తమే చెయ్యి చాపావు అంటే నువ్వేమెత్తుతున్నావు? భిక్షమెత్తుతున్నావు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, నీతిమంతుడు భిక్షమెత్తుట నేను చూడలేదు. అసలు దావీదు తన చరిత్రలో తాను చచ్చిపోయేంత వరకు కూడా ఇది ఎప్పుడూ చూడలేదు. అసలు లేదండి, బైబిల్ రికార్డులో కూడా ఇది లేదు. నువ్వు ఎత్తుతున్నావు అంటే ఎక్కడో ప్రాబ్లం ఉంది. దేవుని దగ్గర ఎప్పటికీ ప్రాబ్లము ఉండదు, నీ దగ్గరే ఏదో ప్రాబ్లం ఉంది. నువ్వు నిజంగా యేసు రక్తంలో కడగబడిన బిడ్డవైతే, నిజంగా నువ్వు నీతిమంతుడవని తీర్చబడి యేసు రక్తంలో కడగబడి యేసును స్వరక్షకునిగా అంగీకరించి యేసు కొరకు బ్రతుకుతున్న దానివైతే, నీవు నీ లైఫ్లో నీకు ఒకటి ఉండకూడదు. అదేమి ఉండకూడదు అంటే, నువ్వు భిక్షము ఎత్తకూడదు, చెయ్యి చాపకూడదు. అందుకే నేను చాలాసార్లు చెప్పింట ఒక మాట, భక్త సింగ్ గారు ఒక మాట అంటాడు ఎప్పుడు, తన అవసరత కూడా ఏం కాకూడదు అంట, ఒకరికి తెలియకూడదు. అది దేవునికి మాత్రమే తెలియాలని ఆయన తన జీవితంలో ఒక కంకణం కట్టుకొని అలాగనే బ్రతికాడు. అలాగే ఆయనను కూడా దేవుడు ఎప్పుడు సిగ్గు పరచలేదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఏమని ఉంటుందంటే, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం, చిన్న ప్రవక్తలలో ఈయన ఒకడు, బహుశా 4వ వచనం అనుకుంటాను. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునన్న మాట చదివేసాను, తీసిన వాళ్ళు ఉంటే. హబక్కూకు 2వ అధ్యాయం 2వ అధ్యాయము. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. కాదు 2:4, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును అని ఉంటుంది. విశ్వాసమూలముగా బ్రతుకును. కింద ఫుట్ నోట్స్లో తన విశ్వాసము చేత, తనలో ఉన్న విశ్వాసము చేత తాను బ్రతుకుతాడు. 2:4 హబక్కూకు గ్రంథం కనిపించిందా మీ బైబిల్లో? రాసుకున్న వాళ్ళు రాసుకున్నారా? కాబట్టి నీతిమంతుడు దేని వలన బ్రతుకుతాడు అంటే విశ్వాసం. నీలో ఉన్న విశ్వాసమే నీకు ఉన్న ప్రతి అవసరత తీర్చాలి. ఈ విశ్వాసాన్ని నేర్చుకోవటానికి నేను సజెషన్ చేస్తున్నాను ఏంటంటే, మీలో ఖచ్చితంగా భక్త సింగ్ గారి జీవిత చరిత్ర కానీ, జార్జ్ ముల్లర్ గారి జీవిత చరిత్ర కానీ, మనకు మీటింగ్స్ జరిగినప్పుడు ఎస్టిబిసి గ్రౌండ్లో బుక్ స్టాల్ పెడతారు, లేకపోతే మన కర్నూలులో కొన్ని క్రిస్టియన్ బుక్ స్టాల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్ళి ఈ ఇద్దరి భక్తుల జీవిత చరిత్రలు చదవండి. మీ విశ్వాసం ఖచ్చితంగా ఏమవుతుందంటే బలపరచబడుతుంది. ఇక్కడ ఏమని చెబుతున్నాడు అంటే, విశ్వాసమూలముగా నీతిమంతుడు బ్రతుకుతాడు. అంతే, విశ్వాసం. నీ ఆర్థిక సంబంధమైన ఏ పరిస్థితినైనా కానీ తలక్రిందులు చేసి తారుమారు చేయగలిగిన శక్తి దేనికి ఉందంటే విశ్వాసానికి ఉంది. ఆ విశ్వాసం నువ్వు దేవుని పైన పెట్టడంలో ఉంది. కానీ మనకు చాలాసార్లు మనకు అవసరం వచ్చిన వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఎవరంటే మనుషులు. కానీ నీకు ఏదైనా అక్కర వచ్చిందంటే, నీకు ఏదైనా అవసరం వచ్చింది అంటే నీకు గుర్తుకు రావాల్సింది మనుషులు కాదు. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరినిపై అడుగుదాం డబ్బులు, ఎవరు నాకు ఇవ్వగలుగుతారని కాదు ఆలోచనలు రావాల్సింది. నీకు మొట్టమొదట అవసరత వచ్చిన వెంటనే గుర్తుకు రావాల్సింది ఎవరు అంటే దేవుడు గుర్తుకు రావాలి. ఆ దేవుని పైన నువ్వు విశ్వాసాన్ని ఏం చేయాలంటే పెట్టుబడిగా పెట్టాలి. వినుటకు చెవులు గలవారు విందురుగాక. ఆ విశ్వాసమును వల ఉంచితే నీ జీవితంలో నువ్వు ఆర్థికంగా ఏమవుతావంటే బలపరచబడగలుగుతావు, అభివృద్ధిని చూడగలుగుతావు. ఈ మాట అంటుంటే ఒకవేళ కొంతమందికి ఒక ప్రశ్న రావచ్చేమో, మరి బైబిల్ గ్రంథంలో పేదోడు లాజరు ఉన్నాడు కదన్నా, పేదరికంలో ఉంటే తప్పేంటి అని వచ్చేమో. లాజరు పేదోడే, పాపం జీవితంలో చచ్చిపోయేంత వరకు పేదరికంలోనే ఉన్నాడు. పేదరికంలోనే ఆర్థికంగా ఏమాత్రము మార్పు లేకుండా చచ్చిపోయినాడు. కానీ పేద లాజరు యొక్క జీవిత పరిస్థితి వేరు, అందరికీ అలాంటి జీవిత పరిస్థితి ఉంది అని అయితే లేదు. ఇప్పుడు మన చర్చిలోనే ఉందండి, నాకు తెలిసి ఒక్కరికి ఆ పరిస్థితి లేదు. ఇంతకీ లాజరుకున్న పరిస్థితి ఎంతో ఒక మాట చూద్దాం. చూడండి,
లూకా సువార్త 16వ అధ్యాయం 21వ వచ్చిన భాగం, 21వ వచ్చిన భాగంలో 16:21 లూకా. బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో, అంతేకాక కుక్కలు వచ్చి కురుపులు నాకెను అని ఉంటారు. ప్లర్ ఇక్కడ గమనించినట్టయితే దరిద్రుడు, కటిక పేదరికములో ఉన్న లాజరు గారు ప్లరా ఈ లోకములో జీవించుచున్న రోజులలో అతని గురించి రాయబడిన మాటలు, అతడు ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకోవటానికి ఆశపడ్డాడే కానీ ఆకలి తీర్చుకోవటానికి చెయ్యి చాపినవాడు కాదు. వినుటకు చెవులు గలవారుగా. ఈ మాట మీరు రాంగ్గా ప్రిడిక్ట్ చేయకండి, అర్థం చేసుకోకండి. అతడేం చేయి చాపాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతున్న దరిద్రుడైన పేదవాడైన లాజరు నీతిమంతుడు. అందుకని అతడు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్ముకు వెయ్యి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక్కడ మనకు దావీదు గారు ఏం చెప్తున్నాడు? నీతిమంతుడు చెయ్యి చాపటం, భిక్షమెత్తటము నేను చూడలేదన్నాడు. ఈ మాట తీసుకొచ్చి దాన్ని కనెక్ట్ చేసి ఈయన చెయ్యెత్తాడు, ఇంకా భిక్షగాలంటే ఇంకా చెయ్యెత్తడమే అని అనుకునేరు. అట్లా లేదు ఇక్కడ బైబిల్లో. ఆయన ఆశపడ్డాడు, నా కడుపు నింపబడితే చాలనుకున్నాడు, అంతే ఆశపడ్డాడు. ఆ రొట్టె ముక్కలు ఏమో కుక్కలు వచ్చి తిని ఏదో ఎక్కడో వ్యర్థంగా పోవటం కంటే అది ఏదో నా ఒళ్ళోకి వచ్చి పడితే నా కడుపు నింపబడుతుంది కదని ఆశపడ్డాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అతని ఆకలికి తగ్గట్టుగా తీర్చాడు. మరేమి ఆకలితో అట్లనే పెట్టలేదు ఆయనను. ఆకలికి తగ్గట్టు తీర్చాడు. అట్లా గడక తీర్చకపోతే ఆయన అసలు ఎట్ట బతుకుతాడు? తీర్చాడు. ఆశగల ప్రాణాన్ని తీర్చాడు. అయితే అతనుకున్న ఫస్ట్ సమస్య ఏంటంటే అతడు ఆహారము సరిగా లేకపోవడం ద్వారా, సరైన పౌష్టికాహారం లేకపోవడం ద్వారా అతడు ఎలాగున్నాడంటే చాలా బలహీనంగా ఉన్నాడు, వీక్గా ఉన్నాడు. ఆయన వీక్గా ఉన్నాడని మనం ఎలా చెప్పగలం అంటే ఆయనకు బలహీనత, శారీరకంగా వీక్నెస్సే కాదు, ఆయనకు అస్వస్థత కూడా ఉంది, అనారోగ్యం ఉంది. ఏంటి అనారోగ్యం అంటే కురుపులు ఉన్నాయి, వాళ్ళంతా కురుపులు ఉన్నాయి. ఈ కురుపులకు కురుపులుంటే ఉన్నాయి కానీ ఆ కురుపులకు మళ్ళీ ఏమొస్తుందో చీము గారుతున్నప్పుడు ఎంత ఇరిటేషన్ ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని తట్టుకోలేక బాధపడుతుంటే పాపం దేవుడే ఏం చేశాడంటే కుక్కలను పంపించాడు. ఆ కుక్కలు వచ్చి ఏం చేశాయంటే నాకుతున్నాయంట. నాకుతున్న కుక్కలను కూడా తోలివేయలేనంత వీక్గా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న లాజరుకు 2 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి శరీరం చాలా వీక్గా ఉంది, రెండవది వచ్చేసి హెల్త్ ప్రాబ్లము ఉంది. తన శరీరం తనకు అనారోగ్యము చేత అస్సలు బాగా లేదు. ఇంకొకటి ఏంటంటే కనీసం ఆయనకున్న హెల్త్ ప్రాబ్లాన్ని బట్టి ఆయనకు వైద్యము చేయించి చూపించేతోడు కూడా, దయతెల్చేతోడు కూడా ఎవ్వడు లేడు. ఉన్నాడు ధనవంతుడు, ఏం లాభము? ప్రయోజనం లేని వ్యక్తి. ఎవరు లేరు, ఎవరు అక్కడ దయతలిచేతోళ్ళు ఒక్కరు కూడా లేరు. అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అతనికి సహాయం చేసే వాళ్ళు ఒక్కరు కూడా లేదు. ఇప్పుడు ఎన్ని తేలైన మనకు 3 విషయాలు తేలిపోయినాయి. ఒకటి, ఆయన చాలా వీక్గా ఉన్నాడు ఫిజికల్గా. రెండవది, అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. మూడవదిగా అతనికి హెల్ప్ చేసేతోళ్ళు ఎవరు లేరు, సపోర్ట్ చేసేతోళ్ళు ఎవరు లేరు. కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక ట్రీట్మెంట్ ఇచ్చేతోడు ఎవడు లేడు. అందుకని ఆ దయనీయమైన పరిస్థితిలో కూడా తన విశ్వాసాన్ని కోల్పోకుండా తాను కలిగినంతలో తృప్తి కలిగి ప్రభువు కొరకు జీవించి నీతిమంతుడు నీతిగానే విశ్వాస మూలంగా బ్రతికి చనిపోవటము జరిగింది. వినుటకు చెవులు గలవారు ఎందుకు? ఒకవేళ నేను చెప్పిన ఈ క్వాలిఫికేషన్స్, ఈ లక్షణాలతో నువ్వు ఉంటే లాజరు మాదిరిగా తృప్తి కలిగి, నీకున్న స్థితిలోనే తృప్తి కలిగి, ఇంకా ఎక్కువ ఆశించకుండా నీకున్న పరిధిలోనే తృప్తి కలిగి, విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా దేవుని మీద నమ్మకంగా ఆయన కొరకు నీతిగా బ్రతికి చచ్చిపో. దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు. కానీ అలాంటి పొజిషన్ ఇక్కడున్న మనకెవరికీ లేదు. ఏమంత వీక్ ఉన్నావా నువ్వు? పని చేసుకోలేనంత బలహీనంగా ఉన్నావా నువ్వు? కష్టపడలేనంత వీక్గా ఉన్నావా? మంచాన ఉన్నావా? మంచాన ఉంటే ఈరోజు మందిరానికి వచ్చేది ఎందుకు కూర్చుంటావు? అంత అనారోగ్యం ఉందా నీ జీవితంలో? తీర్చలేనంత అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావా? లేదు కదా పరిస్థితి. మనం బాగానే ఉన్నాం కదా ఉన్నంతలో. ఒకవేళ 1-2 సమస్యలు శరీరంలో ఉండొచ్చు, కానీ మొత్తానికి బాగున్నాం కదా. ప్లస్ మీకు ఎవరు సపోర్టు మోరల్గా, మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా సహాయం చేయలేనంత నాదగా ఉన్నావా నువ్వు? లేవు కదా. ఆ పరిస్థితి మనకు లేదు. బాగా అర్థం చేసుకుని. కాబట్టి లాజరును దీంతో పోల్చి లాజరు అట్ట ఉన్నాడు కదా, మరి పేదరికంలో తప్పేంటి అన్న డైలాగ్ కొట్టకండి.
ఆ పరిస్థితి ఉంటే నిజంగంటే లాజరు వల్ల తృప్తి కలిగి సంతృప్తికరమైన భక్తి గొప్ప లాభం అన్నట్టు అలాంటి భక్తిని చేసి అలాంటి విశ్వాసాన్ని కలిగి నీతిమంతునిగా జీవించి ప్రభు కొరకు చచ్చిపోం. కానీ లాజరు కూడా అంత పేదరికములో కూడా ఆయన చెయ్యి చాపినవాడు కాదు. వినుటకు చెవులు గలవారు ఎందురుగాక. ఇక ముందుకెళ్దాం. మరలా ఒకసారి మనం స్టార్టింగ్లో వేసుకున్న ప్రశ్న వేసుకొని ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ కొరకు ఒకసారి ప్రశ్న, మనకు జీవితంలో ఉండే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, సమస్యలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితము చేస్తాయా? ముమ్మాటికి ప్రభావితము చేస్తాయి. ఈ ప్రశ్నతో ఈ ప్రసంగాన్ని మనం ప్రారంభించటము జరిగింది. అవి ఎలా ప్రభావితం చేస్తాయంటే నిన్ను దేవునికి దూరం చేయవచ్చు, దేవునిని అనుమానించేలా చేయవచ్చు, దేవుడు అసలు ఉన్నాడని ప్రశ్నించేలా కూడా చేయొచ్చు. ఇంతటి ప్రమాదం ఉంది. అందుకని ఈ యొక్క ఆర్థిక సమస్యలు ఉండాలి అన్నది దేవుని చిత్తం కానే కాదు. దావీదు కీర్తనకారుడు అందుకే చెప్పాడు, నీతిమంతుడు భిక్షమెత్తడు అనగా చెయ్యి చాపాడు. అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావంటే ఎక్కడో పొరపాటు జరిగింది, ఎక్కడో సమస్య నీలో ఉంది. ఇప్పుడు సమస్య పరిష్కారం కావాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? మాన్యువల్ దగ్గరికి రావాలి. బైబిల్లో ఉన్న ఆ మాన్యువల్ ఏంటి, ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి, నేను ఒక్కొక్క పాయింట్గా మీ ముందు తీసుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. మీరు వీటన్నిటిని నోట్ చేసుకోండి. మొట్టమొదటిది వచ్చేసి, మీ ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దబడాలి అంటే మొట్టమొదటగా మీరు ఆర్థిక పరంగా డబ్బును మీరు పొదుపు చేయటం అనేది నేర్చుకోవాలి. వినుటకు చెవులు గలవారు విందురుగాక. ప్లరా ఆదాయానికి రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఆదాయానికి మించిన ఖర్చు, రాబడికి మించిన ఖర్చు ఎప్పుడు కూడా మీరు పెట్టకూడదు. నేను నెక్స్ట్ రెఫరెన్స్ కూడా చూపిస్తాను, ముందు ఇవి రాసుకోండి. ప్లరా మీరు ఈ ఫస్ట్ పాయింట్లో ఏంటంటే పొదుపు అనేది మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. పొదుపు ప్లరా ఆదాయానికి మించిన ఖర్చు. మీకు నెలసరి జీతము ఇన్కమ్ ఎంతైతే వస్తుందో రాబడికి మించిన ఖర్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టకూడదు. ఇది మీరు సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా మీకు ఏదైనా జబ్బు చేస్తే ఎంత సీరియస్గా తీసుకొని ముందు జబ్బును పరిష్కరించుకుంటారో ఇది కూడా అంత సీరియస్. అసలు జబ్బుల కంటే పెద్ద జబ్బు ఏంటో తెలుసా అండి? ఆర్థిక సమస్య. మీకు అంత ఆరోగ్యం ఉండి కూడా ఆర్థిక సమస్య ఉంటే మీ హెల్త్ ప్రాబ్లం దెబ్బతింటే తెలుసా ఈ విషయము? మీకు మెంటల్గా దిగులు వచ్చి, చింత వచ్చి, ఎట్టా టెన్షన్స్ వల్లనే మీకు ఏమవుతుందంటే హెల్త్ పాడవుతుంది. కాబట్టి మీరు ఆర్థికంగా బాగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆదాయానికి మించిన ఖర్చు, రాబడికి మించిన ఖర్చు పెట్టకూడదు. పెట్టాలని మీరు ఇష్టపడనే పడకూడదు. ప్లరా ఆ తర్వాత ఇంకొక మాట కూడా చెప్తాను. చాలామంది పెద్దవాళ్ళు అందుకని ఒక మాట ఏమంటారంటే, ఆదాయము జానడు ఖర్చు బారెడు అంటారు. చాలామంది జీవితాలలో అప్పులు కావటానికి ప్రధానమైన సమస్యలలో ఒకటి ఏంటంటే ఇదే సమస్య. ఏంటంటే ఆదాయమేమో జానడు ఉంటుంది, ప్లరా ఖర్చేమో బారడు ఉంటుంది. కానీ కృష్ణందు ప్రేమలో దేవుడు బైబిల్ గ్రంథములో మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి, ఆయన మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే, మనము దేవుడిచ్చిన దాంట్లో నుంచి ఖచ్చితంగా మనకు ఏముండాలి అంటే మిగులు ఉండాలి. నీకు మిగులు అనేది నెలలో నీ జీతములో కావట్లేదు అంటే అది నీకు ఆశీర్వాదము కాదు. వినుటకు చెవులు గలవారు ఎందురుగాక. నేను ఇందాక చెప్పానండి, మీ నెలసరి ఖర్చులన్నీ పోగా మీకేం కావాలంటే మిగులు ఉండాలి. ఆ మిగులు ఒకవేళ మీరు చూడలేకపోతున్నారు, ఆర్థికంగా మీ కష్టార్జితాన్ని అనుభవించంగా కూడా మీరు మిగులు చూడలేకపోతున్నారంటే మీరు ఆశీర్వాదకరమైన జీవితాన్ని, దేవుని చేత బ్లెస్ అయిన జీవితాన్ని మీరు అనుభవించటము లేదు. వినుటకు చెవులు గలవారు ఎందురుగాక. మీకు ఎంతైనా ఆస్తిపాస్తులు ఉండండి, మీకు ఎంత శాలరీనైనా ఉండండి, అది లెక్క కాదు. అప్పున్నోడు అసలు కోటీశ్వరుడైనా వాడు బిచ్చగాడే. అప్పున్నోడు వాడు ఆర్థికంగా ఉన్నతుడు కాదు, ఐశ్వర్యవంతుడు కాదు. వినుటకు చెవులు గల వారు ఎందురుగా. ఇది నా మాట కాదండోయ్, నేను రెఫరెన్స్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మీకు. ప్లర్ ఇది సమాజంలో పెద్ద ఆర్థిక తత్వవేత్తలు చెప్పిన మాట కూడా. ప్లర్ అప్పున్నోడు ఎంత కోటీశ్వరుడైన వాడు బిచ్చగాడేవాడు. ప్లరా కాబట్టి కృష్ణులారా, దేవుని యొక్క ఆశ కూడా ఏంటంటే మనము మిగులు ఉండాలి. మన కష్టార్జితాన్ని దేవుడు బ్లెస్ చేశాడు అంటే ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది మిగులు వస్తుంది. మిగులు నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే చూడగలిగి. అలా చూడలేనప్పుడు ఏమవుతుంది అంటే
నీకు ఆర్థిక సమస్య వచ్చినప్పుడు దేవుని మీద నువ్వు ఆయాసపడతావు, సనుక్కుంటావు, నీకు అక్కర వచ్చినప్పుడు బాధపడతావు. నీవు అసలు నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడా, సహాయం చేస్తున్నాడని దేవుని నువ్వేం చేస్తావు? ప్రశ్నిస్తావు. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు ఇంత ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే అసలు కారణం, నీవు దేవుని చెప్పిన విధానములో పొదుపు చేసి ఉంటే నీ అక్కర సమయములో అదేమయ్యేది? నీకు అక్కరకి వచ్చేది. అక్కడికి వచ్చినప్పుడు నువ్వు సరిదిద్దుకొని సరి చేసుకున్నప్పుడు నీ జీవితంలో ఆయాసపడే పరిస్థితి నీకు వచ్చేది కాదు. వినుటకు చెవులు గలవారు విందురుగాక. మీకు అర్థమైంది. కాబట్టి నీకు దేవుని మీద ఎంతైనా పిచ్చి ప్రేమ ఉండవచ్చు, దేవుని పని పరిచర్య ఎంతైనా చేస్తున్న వ్యక్తివై ఉండొచ్చు, దేవునికి కానుకలు ఎంతైనా ఇస్తున్న వ్యక్తివై ఉండొచ్చు, కానీ ఆర్థిక పరమైన క్రమశిక్షణ అనేది కనుక నీ జీవితంలో లేకపోతే ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు ఆర్థికంగా బలపరచబడలేవు, నువ్వు బ్లెస్ కాలేవు. ఆ క్రమశిక్షణలో మొదటి పాయింట్ ఏంటంటే నీకు పొదుపు అనేది నేర్చుకొని నువ్వు ఉండాలి. మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, వేటికి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా పక్క ఒక లిస్టు అవుట్ మీకు ఉంటే మంచిది. మీకు అందులో వ్యర్థమైన ఖర్చు లేదో మీకు బయటికి వస్తాయి. ఒకవేళ మీకు మొబైల్లో పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఒకవేళ ఉంటే ఇక్కడ మీరు ప్లే స్టోర్కి వెళ్తే దీని మీద కొన్ని యాప్స్ ఉంటాయి. అసలు మీకు ఇన్కమ్ ఏంటి, మీరు దేనికి ఖర్చు పెడుతున్నారనే దాంట్లో మీరు సేవ్ చేసుకుని నోట్ చేసుకుంటే నెల అయిపోయిన తర్వాత దాని అంతటిని ఆ పేజీ పీడిఎఫ్ ఫైల్లో వస్తుంది. ఆ పేజ్ని మీరు ఒకసారి చూసుకుంటే మీకు రఫ్గా అర్థమైపోతుంది మీకు ఎక్కడ వేస్టేజ్ ఖర్చులు ఉన్నాయి, ఎక్కడ అవసరమైన ఖర్చులు ఉన్నాయి, ఎక్కడ అత్యవసరమైన ఖర్చులు ఉన్నాయి. అసలు నేను ఆర్థికంగా నా పరిస్థితిని నేను ఎలా చక్కదిద్దుకుంటున్నా, దీని విషయంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా అన్న విషయం అంతా కూడా మీకు ఏమవుతుందంటే అర్థము అయిపోతుంది. కాబట్టి కృష్ణవరం డబ్బు ఉండటం ఇక్కడ పెద్ద మ్యాటర్ కాదు, కానీ అసలు మ్యాటర్ ఏంటంటే దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు అన్నది అసలైన మ్యాటర్. వినుటకు చెవులు గలవారు అందరిగాక. చాలా మందికి ఉంటుంది డబ్బులు, ఏం లాభం? ఖర్చు పెట్టే జ్ఞానం ఉండదు. ఎవరికైతే ఖర్చు పెట్టే దైవిక జ్ఞానము, లోకరీతమైన మినిమం కామన్ సెన్స్తో కూడిన జ్ఞానం ఎవరికైతే ఉండదో వారు ఖచ్చితంగా ఆర్థిక పరమైన సమస్యలలో వాళ్ళు పడిపోతారు. వినుటకు చెవులు గలవారు ఇంద్రిగాక. అందుకని ఒక సామెత ఏంటంటే పొదుపు లేని జీవితము అదుపు తప్పుతుందంట పెద్దలు అంటారు. ఇది వీలైతే రాసుకోండి, ఇది బాగుంటుంది. ఏంటండి? పొదుపు లేని జీవితం ఏమవుతుందండి? ఖచ్చితంగా అదుపు తప్పుతుంది. ఇంకా మీరు 100% రాసుకోండి దీన్ని, ఇంకా మళ్ళీ నో డౌట్ మీకు. ఇంకా ఇది ఏదో కొటేషన్ వినటానికి బాగుంది అనుకోకండి, ఇది అసలు జీవిత సత్యం. మీ లైఫ్లో, మీ జీవితంలో ఎప్పుడైనా కానీ పొదుపు అనేది మీరు చూడలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ ఆర్థిక పరిస్థితి ఏమవుతుందంటే అదుపు తప్పుతుంది. కాబట్టి మన జీవితంలో ఖచ్చితంగా పొదుపు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీనికి ఇంకొక మాట కూడా జోడించాలి. అదేంటంటే ఆర్థికంగా మీకు ఎంత పొదుపు ఉన్నా నోటి మాటలో కూడా మీకు అదుపు లేకపోతే కూడా మీరు నష్టపోతారు. ఇది కూడా మీరు రాసుకోండి. నోటి మాటలలో అదుపు ఉండాలి, దాంతోపాటు ఏముండాలండి? ఆర్థికంగా కూడా మీకు పొదుపు ఉండాలి. ఈ రెండు చాలా ప్రాముఖ్యం. వీటి రెండింటికి ఉన్న ఇంటర్లింక్ ఏంటి, బైబిల్ గ్రంథం దీని గురించి ఏం మాట్లాడుతున్నది ఇప్పుడు నేను రెఫరెన్స్తో నేను మీకు చూపించబోతున్నాను. అయితే ఇది మీరు రాసుకోండి. ఇంకోటి ఏంటంటే అదుపు లేకుండా కొంతమంది మాట్లాడుతుంటారు, ఏది పడితే అది మాట్లాడుతుంటారు. వాళ్ళు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. అసలు నేను మాట్లాడుతున్న మాట ఏంటి, ఈ మాటకు రిజల్ట్ ఏంటి, దీని ఫ్యూచర్ ఏంటి, అసలు ఈ మాటకు దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఇదేం పట్టించుకోరు. నోరు ఉంది కదా, ఎంత మాట్లాడితేనేమని ఉద్రేకము కొలది మాట్లాడతారు, కోపము కొలది మాట్లాడతారు, కంట్రోల్ లేకుండా మాట్లాడతారు. కానీ వాళ్ళ గురించి బైబిల్ గ్రంథములో భయంకరమైన విషయాలు రాయబడ్డాయి. అవి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ప్లరా ఆర్థిక సమస్యలు రావటానికి గల కారణాలలో పొదుపుతో పాటు నోటి అదుపు లేకపోవడం కూడా ఒక కారణం. అది ఎలా కారణమో నేను ఇప్పుడు మీకు చెప్తాను. మీరు బాగా అర్థం చేసుకోండి. వీటి వరకు మీరు నోట్ చేసుకున్నారంటే, అందుకని అదుపు లేని నోరు, పొదుపు లేని జీవితం ఎప్పటికైనా కష్టాల పాలవుతుంది. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఇంటికి వెళ్ళినాక మరలా ఒకసారి రిమైండర్ చేసుకోండి. మీకు మైండ్లో కూర్చుండిపోతుంది. అదుపు లేని నోరు, ఎలా పడితే అలా మాట్లాడి మితముగా లేకుండా ఇష్టం వచ్చినట్టు విస్తారంగా మాట్లాడేవాళ్ళు కానీ పొదుపు లేని జీవితము
కలిగిన వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో కష్టాలను 100% చూస్తారు వాళ్ళు. దీనికి అలా కారణం ఏంటంటే ఈ బైబిల్లో ఉన్న దేవుడే దీనికి కారణం. అది ఎలాగోనో ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు బాగా అర్థం చేసుకోండి. ప్లస్ ఇది నేను చెప్పేది కూడా, ఇందాక చెప్పింది కూడా అది కొటేషన్ కాదండి, జీవిత సత్యం. అదుపు లేని నోరు, పొదుపు లేని జీవితం కష్టాల పాలు అవుతుంది. ఇప్పుడు మీరు రెఫరెన్స్ మీరు తీయండి, మీ బైబిల్ అలాగుందో లేదో కూడా మీరు టెస్ట్ చేయండి. నేను చెప్పే ప్రతి దానికి లేఖన ఎవిడెన్స్ ఉండాలి. అలా ఉంటేనే నమ్మండి, లేకపోతే మీరు నమ్మకండి. బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 12వ అధ్యాయములో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 12:36 వచ్చిన భాగము నుంచి చదువుతున్నాను, గమనించండి. నేను మీతో, ఇది స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు ఏదైతే వ్యర్థంగా మాట్లాడతారో విమర్శ దినమున లెక్క చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు నీ మాటను బట్టి, నువ్వు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుతావు, ఆ మాటలను బట్టి అపరాధివని కూడా నీవు తీర్పు నొందుతావు అన్నాడు. ఈ వచన భాగంలో బాగా గమనించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట, నా సొంత మాటలు కదా, బైబిల్లో ఉన్న దేవుడు చెప్తున్న మాట, నీవు పలికే వ్యర్థమైన వేస్ట్ మాట, ఎదుటోని గాయపరిచే మాట, ఎదుటోని నొప్పించే మాట, లేకపోతే నీ పరిస్థితులలో అనవసరమైన మాటలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బట్టి నీ మాటలు విన్నోడు దీన్ని సీరియస్గా తీసుకుంటాడో లేదో, వాడైనా దీన్ని మర్చిపోతాడేమో, కానీ దీన్ని ఎవడు మర్చిపోడండి? ఈ బైబిల్లో ఉన్న దేవుడు మర్చిపోవడం. వెంటనే ఆయన నువ్వు మాట్లాడే ప్రతి సమయాన దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర కూడా ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథం దగ్గర ఏం చేస్తాడంట, అన్నీ రాసుకుంటాడంట. జీవన్ ఏం మాట్లాడుతున్నాడు, పలానా ఆయనతో కలిసినాడు జీవన్ ఏమేమి మాట్లాడుతున్నాడు మొత్తం నోట్ చేసుకుంటాడంట. అలా రాస్తూ ఉన్నప్పుడు అందులో ఒకవేళ ఈ జీవన్ వ్యర్థమైన మాట, దేవునికి ఇష్టం లేని మాట, దేవునికి నచ్చని మాట ఏదైనా మాట్లాడితే అప్పుడు జీవన్ కొరకు దేవుడు ఏమి నోట్ చేస్తాడు, జీవన్ అపరాధి అని నోట్ చేస్తాడు. మీకు అర్థమవుతుందండి? అందుకని మాట్లాడే ప్రతి మాట దగ్గర కూడా ఈ స్పృహ జ్ఞానం కలిగి మనం మాట్లాడాల. వినుటకు చెవులు గలవారు కాక. చాలామందికి జ్ఞానం ఉండదు, ఈ స్పృహ ఉండదు. ఎవడు వింటాడు, ఎవడేం చేస్తాడు, నేనే పెద్ద పాలతో, నేను అంతోటో ఇంతతోడని విర్రవీగిన అహంకారంతో ఏమైనా ఏది పడితే అది మాట్లాడతారు. కానీ దీని మనుషులు నీకు జడ్జిమెంట్ చేయకపోవచ్చు, మనుషులు విమర్శ చేయకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా దీనికి ఏం చేస్తున్నాడు, విమర్శ చేస్తున్నాడు. దీనికి జడ్జిమెంట్, తీర్పు తీరుస్తానన్నాడు. ఆ తీర్పు విమర్శ నీ జీవితంలో 2 విషయాలను తేలుస్తుందని ఈ వచనాలు చెబుతుంది. ఒకటి, అందులో నువ్వు నీతిమంతుడవో అపరాధివో నీవు తేలిపోతావు. ఒకవేళ నువ్వు అపరాధివైతే దేవుని సహాయ సహకారాలు నీకు ఉండవు. దేవుని సహాయ సహకారాలు లేకుండా నీవు ఆర్థికంగా నువ్వు నిలదొక్కుకోవటం అసంభవం. ఇది జరగని పని. నువ్వు దాంట్లో ఓవర్కమ్ చేయలేవు. నువ్వు ముందు నీతిమంతుడివిగా నువ్వేం కావాలి, తీర్చబడాలి. నువ్వు నీతిమంతుడివిగా తీర్చబడాలి అంటే నీ నోరు ఏముండాలండి, అదుపులో ఉండాలి. చాలామంది మాటలకు ఆర్థిక సమస్యలకు కనెక్షన్ ఏమని అంటారు. ఇంత పెద్ద కనెక్షన్ ఉండేదా? ఎందుకంటే దావీదు గారు ఏమన్నాడు, నీతిమంతుడు భిక్ష మెత్తాడు. అసలు నువ్వు నీతిమంతుడు ఎలా తీర్చబడతావంటే నీ నోటి మాటలను బట్టి కూడా ఈ వచనంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీవు నీతిమంతుడవో అపరాధివో దేవుడు లెక్క కడతాడు, దాన్ని బట్టి నీకు ప్రతిఫలము ఇస్తాడు. వినుటకు చెవులు గలవారు విందురుగాక. అందుకని మన జీవితంలో అదుపు లేని నోరు కానీ పొదుపు లేని జీవితం కానీ ఖచ్చితంగా శ్రమను, కష్టాన్ని, అవమానాన్ని ఈ లోకములో మనకు తీసుకొని వస్తుంది. వినుటకు చెవులు గలవారు కాక. అందుకని మీరు గమనించండి, ఎలా పడితే అడ్డగోలుగా మాట్లాడేతోనికి ఈ సమాజంలో విలువ ఉండదు. వాళ్ళని పట్టించుకోరు. పైకి ఏమనకపోయినా హృదయములో తిట్టుకొని, పనికి మాలోడని తిట్టుకొని ఇంకా వాళ్ళతో ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళని అసలు డోంట్ కేర్ చేస్తారు. మన విలువ మనమే పోగొట్టుకున్నట్టు, మన విలువ మనమే తీసేసుకున్నట్టు, మన నోటికి అదుపు లేకపోతే అవమాన పాలవుతాం, నిందల పాలవుతాం, తృణీకరించబడతాం, ద్వేషించబడతాం. అందుకనే పెద్దలు ఒక సామెత అంటారు, నీ నోరు మంచిదైతే ఏం మంచిదవుతుందంట చెప్పాలా మీరు, ఊరు మంచిదవుతుంది. నీ నోరు చెడ్డదైతే నువ్వేం ఎవరిని చెడు చేసుకునే అవసరంలే, వాళ్ళే నీకు దూరం అయిపోతారు. అంతే, దండం పెట్టి మరి దూరం అవుతారు.
వద్దురా బాబు, ఈమెతో ఎంత అంతంత మాట్లాడాలా, ఈమె జోలికి ఎక్కువ పోకూడదు అనుకుంటారు. అందుకని అదుపు లేని నోరు ఖచ్చితంగా శ్రమల పాలు చేస్తుంది, ఖచ్చితంగా నీకున్న విలువ దిగజారుస్తుంది, నీకు విలువ లేని వాడిగా మార్చిపాడేస్తుంది. అంత మాత్రమే కాదు, దానిని దేవుడు కోట్ చేసి రాసి పెట్టుకొని నిన్ను అపరాధిగా తీర్పు తీర్చి నీకు ఆయన సహాయాన్ని ఇవ్వడు. ఆయన నీకు సాయం చేయకపోతే నువ్వెలా డెవలప్ అవుతావు, నువ్వెలా అభివృద్ధి చెందుతావు. అందుకని ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరతానికి మించి మాట్లాడకపోవటము మంచిది. ఇంకొక వచనం కూడా సామెతల గ్రంథంలో ఈ సందర్భంగా నేను మీకు చూపిస్తాను, మీరు గమనించండి. 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయం, 21వ అధ్యాయము వచనము వచ్చేసి 22 నుంచి కొన్ని మాటలు. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలులు పట్టణ ప్రాకారమునకును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఏమండి, మీ బైబిల్లో నేను చూపించిన మాట ఉందా? నా సొంత మాటలు కాదు. నోటిని అదుపులో పెట్టమని ఎవరు చెప్తున్నారు? జీవన్ చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న దేవుడు చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? నాలుకను భద్రము చేసుకో, నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో, నువ్వేం మాట్లాడుతున్నావో స్పృహలో పెట్టుకొని మాట్లాడుకో, స్పృహ లేకుండా మాట్లాడుకో. నోరుంది కదా, నన్నెవడు అడుగుతాడు, నన్నెవడు పీకుతాడంటే పీకేతోడు పైన ఉన్నాడు, నిన్ను పీకి పాడేస్తాడు, అడ్డగోలుగా ఆయన నిన్ను బుక్ చేస్తాడు, నీ పైన ఫైల్ రెడీ చేస్తాడు నీ పైన. ఏంటండి, మన మత్తయి వార్తలో 12లో అదే కదా చూసి వచ్చినాం. ఆయన నేను అపరాధిగా తీరుస్తాడు. ఇక్కడ కూడా అందుకనే అన్నాడు, అలాంటి నోటిని భద్రము చేసుకోలేనోడు, నాలుకను భద్రము చేసుకోలేనివాడు ఖచ్చితంగా దేని గురికి గురవుతాడంటే శ్రమలకు గురి అవుతాడు. వాడు శ్రమల నుండి వాని ప్రాణము కాపాడుకోలేడు. అయితే భద్రం చేసుకుంటే మాత్రం ఏం చేస్తాడు? వాడు తనకు వచ్చే శ్రమ నుండి తనను తాను వాడు ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. దీన్ని దేంతో పోల్చాడు పై వచనములు అంటే, ఒక పట్టణానికి ఏముంటుందండి? ప్రాకారము ఉంటుంది. జ్ఞాని అయిన వాడు ఖచ్చితంగా ఏం కట్టుకుంటాడంటే ప్రాకారాలు కట్టుకుంటాడు. ఎందుకు? శత్రువు రాకుండా, తనకు నష్టము జరగకుండా, తనకు కీడు ఆపద రాకుండా ప్రాకారం కట్టుకుంటాడు. నీ లైఫ్లో శత్రువు ఎవరు నీకు ఉండకూడదు అంటే, నీ నాలుక ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, నీకు శత్రువులు ఉండరు. నీ నాలుక ఎంత ఎక్కువ వ్యర్థమైన మాటలు మాట్లాడుతుందో అంత ఎక్కువైన శత్రువులు నీకు తయారు అవుతారు. వినుటకు చెవులు గలవారు విందురుగాక. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకున్నారండి. అందుకనే అదుపు లేని నోరు ఎంత ప్రమాదమో మీరు ఈ వచనాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ప్లరా ఒక ఆయన పేరు నాకు గుర్తుకొస్తలేదు కానీ గొప్ప ఆర్థిక తత్వవేత్త. ఆయన ఏమన్నాడు అంటే, మాట పొదుపుతో ఆయుష్ పెరుగుతుందంట, మూట పొదుపుతో ఆర్థికంగా నీ పరిస్థితి మెరుగు అవుతుందంట. ఇది కూడా మీరు రాసుకోండి, చాలా బాగుంటుంది. ప్లరా నీ మాట రాసుకుంటున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. మాట ఎంత పొదుపుతో ఉంటుందో అంత నీ ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటావు, నువ్వు ఉన్న కాటికి ప్రశాంతంగా ఉంటావు, తిన్న కాటికి ప్రశాంతంగా ఉంటావు. నువ్వు గలిబిలి మాట్లాడు, ఎదుటోని ప్రశాంతత పక్కన పెట్టి అసలు ముందు నీకు ప్రశాంతత పోతుంది. వినుటకు చెవులు గలవారు. నేను చెప్పేది కరెక్టే కాదండి. మీ మైండ్ ముందు డిస్టర్బ్ అవుతుంది. మీ మైండ్ డిస్టర్బ్ అయితే మైండ్లో కలవరము, ఆందోళన, మెంటల్గా మీరు డిప్రెషన్కి గురైనారంటే హెల్త్ పాడవుతుందా లేదా? పడుతుంది. అందుకని మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఆయుష్ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని కోల్పోతే మీకు ఆయుష్ ఎట్లా పెరుగుతుంది? అందుకని దేవుడిచ్చిన ఆయుష్ను పరిపూర్ణంగా మీరు అనుభవించాలంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మాట ఎలా ఉండాలండి? పొదుపుతో ఉండాలి. అది మాటను మీరు ఎంత పొదుపుతో మాట్లాడతారో అంతగా మీకు ఆరోగ్యం ఉంటుంది, మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉండటమే కాదు, ఎదుటోని కూడా మీరు ప్రశాంతంగా ఉంచుతారు. తద్వారా సమాజము ఆరోగ్యంగా ఉంటుంది. చాలా ఇళ్లలో అసమాధానము, రగడ, గలిబిలి, గందరగోళము, గొడవలు, కొట్లాటలు ఉండడానికి ప్రథమమైన కారకుడు రాలేవరంటే ఈ నాలుక. ఏ గొడవైనా కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? నాలుక నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఫస్ట్ కత్తులు, కడార్లు ఇవి కాదు,
అంతకంటే పెద్ద డేంజర్ ఈ నాలుక. ఇంట్లో ఒక్కసారి అలజడిలు వేయాలంటే నాలుకలు వేస్తే సారిపోయాయి, ఆటోమేటిక్గా ఇల్లు గందరగోళం అయిపోతుంది. ఏ ఇంట్లోనైనా అంతే, మా ఇంట్లోనైనా ఎవరింట్లోనైనా కానీ నాలుక అందుకని ఇంట్లో ఉన్న సమాధానాన్ని పోగొడుతుంది, ఇంట్లో ఉన్న శాంతిని, మనశ్శాంతిని పోగొడుతుంది. అందుకని మనము ప్రశాంతంగా ఉండాలి అంటే నాలుక మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ముఖ్యంగా ఏంటంటే మన స్థాయికి మించిన మాటలు కానీ, వయసుకు మించిన మాటలు కానీ, మన పరిధి అంటే బౌండరీస్ ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పరిధి ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక సేవకునిగా కొంత నాకు తగ్గ బౌండరీ నాకు ఉంటుంది. ఆ బౌండరీ మాట్లాడి నేను అందరూ మాట్లాడినట్టు మాట్లాడలేను. నేను ఒక బౌండరీ దేవుడు పెట్టింటాడు. దాన్ని నీకున్న స్థాయి ఏంటి, నీ వర్క్ ఏంటి, నీ స్థాయి ఏంటి, దాన్ని బట్టి ఒక బౌండరీ ఉంటుంది. నీ వయసు ఏంటి, వయసుకు తగ్గ కూడా బౌండరీ నీకు ఉంటుంది. ఈ వయసుకు తగ్గ బౌండరీ కానీ, స్థాయికి మించిన బౌండరీని కానీ నీవు ఎప్పుడు కూడా దాటకూడదు. సమస్యలు వచ్చేది ఇక్కడే. వినుటకు చెవులు గలవారు ఇందురుగాక. మీకు అర్థమవుతుందా అండి? దేవుడు మీకు ఏమి ఇచ్చాడు? వర్క్. దేవుడు మిమ్మల్ని ఎక్కడ నియమించాడు, మీకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడు, ఎలాంటి స్థాయి ఇచ్చాడు, మీ స్థాయి ఏంటి? స్థాయికి తగ్గ మాటలు ఉండాలి. చీపుగా మాట్లాడకూడదు, అట్లని గర్వంగా మాట్లాడకూడదు. మీరు రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. చీపుగా మాట్లాడకూడదు, గర్వంగా కూడా మాట్లాడకూడదు. మన స్థాయి ఏంటి, మనము ఎందులో ఉన్నాం, మన ప్రొఫెషన్ ఏంటి, మన పని ఏంటి, మన పరిధి ఏంటి, మన బౌండరీస్ ఏంటి, వీటన్నిటిని గుర్తించుకున్నవాడు ధన్యుడు. వాడు తన అవసరతకు మించి ఇక మాట్లాడాడు. వినుటకు చెవులు గలవారు విందురుగాక. మీకు అర్థమైందండి? అందుకని నీ నోటి నుంచి వచ్చే మాటలను బట్టి నీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, కష్టపడి పని చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అవన్నీ సెకండరీ. అసలు ఫస్ట్ ఏంటంటే నీ భవిష్యత్తు బాగుండాలంటే, నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే ఫస్ట్ ఈ నోరు అనేది అదుపులో ఉండాలి. నోటి మాటలను బట్టే దేవుడు ఏమిస్తాడంటే మన భవిష్యత్తును దేవుడు ఇస్తాడు. ఇంతకీ భవిష్యత్తును ఇచ్చేది ఎవరండి? తల్లిదండ్రుల, మన చదువా, మన కష్టార్జితమా? కాదు. అందరు ఇది అనుకుంటారు. అవన్నీ సెకండరీ, ఫస్ట్ కాదు అది. అసలు మనకు ఒక భవిష్యత్తు ఏంటి, ఏ భవిష్యత్తు మనకి ఇవ్వాలి, ఏ స్థితిలో మనల్ని పెట్టాలి, ఏ స్థాయిలో పెట్టాలి, ఇవన్నీ నిర్ణయించేది ఎవరంటే దేవుడు. మనుషులు కాదు దీన్ని నిర్ణయించేది. ఆ నిర్ణయించే దేవుని తీర్మానములో నువ్వు దేవుని దృష్టిలో పడి నీకంటే ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే, నీ లైఫ్ ప్రశాంతంగా ఉండాలి అంటే నీ జీవితంలో ఈ నాలుకన అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి సంబంధించిన కొన్ని వచనాలు త్వరగా చూపించి ముగింపులోకి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథములో ఒక మాట చదువుదాం చూడండి. 18వ అధ్యాయము సామెతల గ్రంథము వచన భాగము వచ్చేసి ఒక్క నిమిషం 21వ వచనం. జీవమరణములు నాలుక వశం. వీళ్ళ అండర్లైన్ చేసుకుని కింది మాట, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు అన్నాడు. జీవమైన మరణమైన దేని వశములో దేవుడు పెట్టాడంటే నాలుక వశములో పెట్టాడు. చాలామంది దేవుడు నా తలరాత ఇట్ట రాసినాడు, దేవునికి నేను అంత ఇష్టం లేదు, నన్ను అంత దరిద్రంగా పుట్టించాడు, ఇట్లాంటి డైలాగులు కొడతారు. అసలు నీ తలరాత దేవుని చేతిలో కూడా లేదు. ఇప్పుడు దేంట్లో ఉందండి? మీరే చెప్పాలి ఆన్సర్. ఇంకా మీ నోట్లో ఉన్న నాలుకలో ఉంది మీ తలరాత. మీ తలరాత బాగుండాలి అంటే మీ నాలుక బాగుండాలి. వినుటకు చెవులు గలవారు ఇందురుగాక. అర్థమైందండి? ఇది నా డైలాగ్ కాదు, బైబిల్లోని డైలాగు. బైబిల్ ఏమంటారు? దాని యందు ప్రీతి పడివాడు. ఒకవేళ చెడ్డ మాటలు, దూషణ మాటలు, ఏలన మాటలు, ఒకవేళ కీడు చేసే మాటలు, ఎదుటోని గాయపరిచే మాటలు ఒకవేళ నీ నోట ఉంటే మరణము ఎందు నువ్వు ప్రీతిని పొందుకుంటావు. ఒకవేళ జీవ మాటలు, ఒక గాయపడిన వ్యక్తిని ఆదరించే మాటలు, గాయం కట్టే మాటలు, ఓదార్చే మాటలు, ధైర్యపరిచే మాటలు, 10 మందికి ఉపయోగపడే మాటలు నీ నోట ఉంటే నీకు ఏమొస్తుంది? జీవము వస్తుంది. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇంకొక వచనం దగ్గర పోదాం. ఇదే సామెతల గ్రంథంలో మరొక మాట కూడా చూద్దాం చూడండి. సామెతల గ్రంథంలో అందుకని ఒక మాట ఏం చెప్పాడంటే 15వ అధ్యాయం 1వ వచనం. 15:1 మృదువైన మాటలు ఆ కోపమును చల్లార్చును, నొప్పించు మాట ఏం పుట్టిస్తుందంట? ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. క్రోధముతో మాట్లాడితే ఏమవుతుందంట? ఎదుటివాని కూడా నొప్పి కలిగించి కోపాన్ని లేపుతుంది. అదే మృదువైన మాట. నువ్వు మాట్లాడితే ఎంత కోపిష్టైనా, ఎంత హై రేంజ్లో ఉన్నోడైనా కానీ, అంటే హై రేంజ్ అంటే ఉద్రేకములో ఐలో ఉన్నవాడైనా ఏమవుతాడు? చల్లబడిపోతాడు.
ఉద్రేకంలో ఉన్న వ్యక్తిని చల్లపరిచే నీళ్ళు ఏంటంటే మృదువైన మాటలు. ఇప్పుడు నిప్పు అంటుకుంది అనుకో, ఏం చేయాలా? నీళ్ళు పోయాలా? ఇప్పుడు ఉద్రేకంలో ఊగిపోతున్న వ్యక్తిని డౌన్ చేయాలంటే ఏం చేయాలి? చిన్నగా మాట్లాడాలా. ఎంత మెల్లగా మాట్లాడితే అంత కూల్ అవుతాడు. కొద్దిగా టైం తీసుకున్నా ఆ ఉద్రేకానికి ఉన్న తీవ్రతను బట్టి దానికి టైం తీసుకున్నా మొత్తానికైతే డౌన్ అవుతాడు. అలా కాకుండా ఉద్రేకమైన వ్యక్తి ఎదురుగా ఇంకా క్రోధంతో ఉద్రేకంతో మాట్లాడితే అది ఇంకా పరిష్కరించబడకపోగా పగలు, ప్రతీకారాలు, ద్వేషాలులోకి వెళ్ళి అది చివరికి ఎక్కడ తీసుకుపోతుంది అంటే హత్య వరకు కూడా తీసుకుపోతుంది. హత్య వరకు కూడా తీసుకుపోతుంది. అట్లా చంపుకున్న వాళ్ళు ఎంతమందో చిన్న చిన్న మాటలు అవి ఇవి మాట్లాడుకుంటా ఒక్కసారి బీప్ రైజ్ చేసుకొని నువ్వెంత అనుకొని చివరికి గొడవ పడుకొని హాస్పిటల్ పాలైన వాళ్ళు, ఏకంగా చచ్చిపోయిన వాళ్ళు కూడా సమాజంలో లేక పోలేదేరా ఎందుకు హాస్పిటల్కి వచ్చావు, ఇంతకీ ఏ మాటలు మాట్లాడుకున్నావారంటే ఏం పెద్ద వేస్ట్ మాటలే ఉంటాయి. వేస్ట్ మాటలు ఏం చేస్తాయండి? దయ్యంగాడు దూరి వాటిని ఏదో సీరియస్గా మార్చేసి దానంతా రచ్చ చేస్తాడు వాడు. అందుకనే సాతానుకు మనం అవకాశం ఇవ్వకూడదు మన మాటలలో. అంటే మన మాటలు ఎలాగుండాలి అంటే ఇదే సామెతల గ్రంథములో 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయములో వచన భాగం వచ్చేసి, ఇవన్నీ మీరు నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళినాక మరోసారి చూసుకోండి. 19వ వచనం, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు అన్నాడు. విస్తారమైన మాటలు ఎప్పుడు పెట్టుకోకండి. టైం పాస్ అయితే లేదన్నా ఏదో ఒకటి మాట్లాడుకుందాం అనుకునే దానికంటే బైబిల్ ముందు పెట్టుకొని మాట్లాడుకోవడం మంచిది. వినుటకు చెవులు గలవారు ఇందరు కాక. ఎవరైనా ఇద్దరు కలుసుకున్నారు, ఏం టైం బోర్ కొడుతుంది, టైం పాస్ కావట్లే, ఊక ఆ యొక్క గురించి ఈ యొక్క గురించి, ఆ యొక్క సమస్య గురించి ఈ యొక్క సమస్య గురించి, నీ సమస్య ఎదుటోని సమస్య, ఇవి మాట్లాడుకుంటే ఒక టైం వేస్ట్ అవుతుంది. వేస్ట్ మాటలు ఇవి. ఈ వేస్ట్ మాటలలో అనవసరమైన చిక్కులు చిక్కుకోవచ్చు, సాతాను దూరవచ్చు, మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడ విస్తారమైన మాటలు ఉంటాయో, ఎక్కడ లోక సంబంధమైన మాటలు విస్తారంగా ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఎవరు ఉంటారంటే ఈ లోకాధికారి ఉంటాడు, ఈ లోక దుష్టుడు ఉంటాడు. కాబట్టి ఏవైనా సమస్యను మీకు తీసుకొని రావచ్చు. అందుకని ఎప్పుడైనా అంత తీరిక టైం మీకు దొరికితే ఎవరైనా మీకు అక్కనో చెల్లినో పరిచయం ఉన్న వ్యక్తినో కలిస్తే బోరు కొడితే, టైం పాస్ కాకపోతే వేస్ట్ మాటలు మాట్లాడుకోవడం కంటే బైబిల్ ముందు పెట్టుకొని ఏదో కూడా మాట్లాడుకోండి. లేదు వాళ్ళు బైబిల్ ఎరగని వాడు లోకస్తుడు అంటే వానికి ముందే దండం పెట్టి మీరు తప్పుకోవడము మంచిది. ఇంకా వాళ్ళతో లోకస్తులతో మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఒక దైవజనునిగా అనుభవంతో చెప్తున్నాను, మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎవరితోనండి? లోకస్తులతో. ఒకవేళ వాడు విశ్వాసం అయితే మాట్లాడండి, కానీ వాళ్ళతో కూడా ఏం మాట్లాడాలి? అదుపులోనే మాట్లాడాలి. విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. ప్లరా మరి ముఖ్యంగా విస్తారంగా ఏ సమయంలో మాట్లాడకూడదు అంటే ఒక మాట, ఇదే సామెతల గ్రంథములో 17వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ అధ్యాయము వచనం వచ్చేసి 14వ వచన భాగం. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట లాంటిది, వివాదము అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టుము అన్నాడు. ఇక్కడ ఏంటంటే వివాదాన్ని దేంతో పోలుస్తున్నాడంటే ఊటతో పోలుస్తున్నాడు. ఊట అంట నీటి గట్టున ఉన్న ఊట. ఒక్కసారి ఊట అది చలిమే, మాకు నాయకంట్లో అందరి ఉండేది. దాంట్లో ఒక్కసారి కనుక మేము ఇట్లా అందరి నీళ్ళలో ఇసుకలో దాన్ని ఇట్లా తీసి ఒకవేళ నీళ్ళు తీస్తే లోపలికి పోయే కొద్ది ఇంకా మంచి నీళ్ళు వస్తాయి. ఒక్కసారి ఆ నీళ్ళు వచ్చాయంటే ఆ నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. అలాగనే వివాదం ఒక్కసారి స్టార్ట్ అయ్యిందంటే దానికి ఎండ్ పాయింట్ ఉండదు, ఇంకా అది అట్టనే పోతూనే ఉంటుంది. దానికి ఎండ్ పాయింట్ ఉంది. మరి దానికి ఎండ్ ఎట్లా పెట్టాలంటే నువ్వే రైటు నేనే రాంగ్ అనుకొని నోరు మూసుకొని దాన్ని ఏం చేయాలంటే వచ్చిన ఒకసారి చదవండి బాగా నీట్గా. వివాదము అధికము కాక మునిపే దానిని విడిచి పెట్టుమ. అది ఎక్కువైపోతుందని నీకు మైండ్ సెట్కి అర్థమైతే, నువ్వు చెప్పే వర్షన్ ఏదో ఎదుటోడు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడని నీకు అర్థమైతే మాట్లాడటం కంటే కూడా మాట్లాడకపోవటము మంచిది. వినుటకు చెవులు గలవారు ఇంద్రుగాక. నేనేం చెప్పానని ఇందాక విలువైన మాట రిపీట్ చేస్తున్నా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు వివాదం ఒకవేళ తలెత్తితే, నువ్వు మాట్లాడుతున్న వర్షన్ పాయింట్ ఏంటో ఎదుటివాడు గ్రహించలేని మెంటల్ మెచ్యూరిటీ ఎదుటివానికి లేనప్పుడు ఏం చేయాలి అంటే అది అధికము కాకుండా నేనే రాంగ్ అనుకొని దేవునికి సమస్య అప్పచెప్పేసి సైలెంట్ అయిపోయి దాని నుంచి తప్పుకోవటము మంచిది. అంతేగాని ఎట్టెట్ట నేను రాంగ్ అంటే అది ఎంత దూరమైనా పోతుంది సమస్య, వివాదం ఎంత దూరమైనా పోతుంది. అందుకని నోటి నాలుక ఈ మాట విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అలా గనక లేకపోతే ఏమవుతుందో, ఒక మాట పై వచ్చినా కూడా మనం కొద్దిగా పైకి పోతే
13వ వచనం, మేలుకు కీడు ప్రతిగా కీడు చెయ్యువాని ఇంట కీడు తొలగిపోదు అన్నాడు. ఇక్కడ గమనించండి, మేలుకు ప్రతిగా ఒక వ్యక్తికి నువ్వు ఏదైనా మేలు చేస్తే కృతజ్ఞతా భావం లేకుండా నీవు చేసిన మేలును మర్చిపోయి ఒకవేళ మాట్లాడితే కీడు అన్న తలపెడితే వాని ఇంట్లో కూడా ఏమీ తొలగిపోదంట, కీడు తొలగిపోదాం. అందుకనే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఎదుటివానికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ ఏం చేయకూడదు అంటుంటాను నేను ఎప్పుడు, ఊహలో కూడా చేయకూడదు. నా నాలుక నుంచి కూడా ఆ కీడు అనేది నేను తలపెట్టకూడదు, మాట్లాడకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. అవసరమైతే ఆశీర్వాద వచనమే మన నోట పలగాలి కానీ, దీవెన వచనమే మన నోట పలగాలి కానీ దూషణ మాట అయిన మన నోట రానియా కూడదు. క్రొత్త నిబంధన గ్రంథములో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, పిల్లలు మన నోట ఆశీర్వాదకరమైన మాట ఉండాలి, దూషణకరమైన మాట పొర్రపాటున కానీ మన నోట రానికూడదు. కాబట్టి కృష్ణ, ఈ నోరు అనేది మనము ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటామో దాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ పాయింట్ చెప్పడానికి ఇన్ని వచనాలు చూపించిన. నీ లైఫ్, నీ భవిష్యత్తు దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నీ నాలుక మీద, నువ్వు మాట్లాడే విధానమును బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఇంకొక మాట, లాస్ట్ మాట చెప్తున్నాను, నేను ఎప్పుడు ఈ నోట్లో నేను శాపగ్రస్తులను అంటే ఈ నాలుక అదే పలికినావు అనుకో, నిజంగా అయిపోతావు నువ్వు. నేను చేతగాని అనుకుంటా ఉండు, నువ్వు నిజంగా చేతగాని వ్యక్తివి అయిపోతావు. ఈ నాలుకకు అంత పవర్ ఉందని నేను చెప్పటం లేదు, బైబిల్ చెప్పింది. నీ నాలుక మాటను బట్టే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. అయితే దేవుడు ఎవరికి పక్షపాతి కాదు, కానీ నీ లైఫ్ను నువ్వే అంటే డెసిషన్ తీసుకుంటావు, తీర్మానము చేస్తావు. నాకు ఇదే కావాలి జీవితం అని ఈ నాలుక ద్వారా మాట్లాడడం ద్వారా నీ లైఫ్ను నువ్వే నిర్ణయించుకుంటావు, నీ భవిష్యత్తును నువ్వే రాసుకుంటావు. అందుకని నీ తలరాత అంతా ఎక్కడుందంటే నాలుకలో ఉంది అని చెప్పాను. నాలుకలో, దేవునిలో లేదు, అది నీ నాలుకలోనే ఉంది. నీ నాలుక బాగుంటే ఊరు బాగుంటుంది, దేవుడు కూడా నీకు సహకారిగా ఉంటాడు. సమయం అయిపోయింది కాబట్టి ఆ పొదుపు గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఆర్థికంగా నువ్వు ఎలా పొదుపు చేసుకోవాలన్న కొన్ని సూత్రాలు అవి నేను నెక్స్ట్ కంటిన్యూషన్లో చెప్తాను. మొత్తానికైతే నీ లైఫ్లో నువ్వు ఆశీర్వదించబడాలి, సంఘ వాగ్దానమును నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఈ లోకములో ఉన్నటువంటి ఈ యొక్క చెడ్డ ప్రపంచములో నువ్వు కాపాడబడగలగాలి అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు అంత మేలు. నీ నాలుకని నీ విలువ తీసేస్తుంది, నీ నాలుకని నీకు విలువను తీసుకొస్తుంది. నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నీ విలువ పెరుగుతుంది, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నీ విలువ తగ్గుతుంది. అందుకనే విలువైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడింది ఆయన చాలా తక్కువ. అసలు ఏమైనా ఉన్నాయండి ఆయన మాట్లాడిన మాటలు? పోనీ ఆయన ఏమన్నా కళాశాలలు ఏమైనా పెట్టాడా? ఏం పెట్టలేదు. అసలు ఆయన మాట్లాడింది కూడా ఆయన మాటలు అర్థం చేసుకున్నది కూడా ఎవరో తెలుసండి, ఆయనతో తిరిగిన 11 మంది. ఆ 12వాడు ఎట్లా నాశనం అయిపోయినాడు యుధేష్కరైతే, ఆ 11 మంది కూడా పూర్తిగా అర్థం కాలే యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత కానీ అర్థం కాలే యేసయ్య. మాట్లాడిన మాటలు కొన్నే కానీ ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసి పాడేశాడు యేసయ్య. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకే నేను లాస్ట్ ఏం చెప్తున్నానంటే, ఎంత మాట్లాడినావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత మాట్లాడి ఎదుటి వ్యక్తికి దీవెనకరంగా ఉన్నావు అన్నది ఇంపార్టెంట్. ఎంతవరకు నువ్వు మాట్లాడడం ద్వారా ఎదుటి వ్యక్తి ప్రభావితుడై మేలు పొందాడు, ఎదుటి వ్యక్తి ప్రభావితుడే దేవుని తెలుసుకున్నాడు, ఎదుటి వ్యక్తి ప్రభావితుడని వలన మేలు పొందాడు అనేది ఇంపార్టెంట్. అంతేగాని నువ్వు ఎంత మాట్లాడినది ఇంపార్టెంట్ కాదు. 1,00,000 మాటలు 1,000,000 మాటలు మాట్లాడు, ఏం లాభం లేని మాటలు, వేస్ట్ మాటలు. మాట్లాడిన ఒక్క మాట అయినా కానీ నీ మాట ద్వారా ఎదుటోడు మేలు పొందుతే, నీ మాట ద్వారా ఎదుటోడు బాగుపడితే, నీ మాట ద్వారా ఎదుటోడు ఆశీర్వదించబడితే, నీ మాట ద్వారా ఎదుటోడు ప్రభావితుడే మారు మనసు పొందుకుంటే ఇక నీకంటే ధన్యుడు ఈ ప్రపంచంలో ఎవడు లేరు. అందుకని డబ్బు సహాయం కంటే కూడా మాట సహాయం ఏమంటండి చాలా గొప్పది. ఆ మాటకు అంత విలువ ఉంది. అందుకని విలువైన ఈ మాటలను పొదుపుతో మనం జాగ్రత్తగా చేసుకుంటూ దేవుని కొరకు మనం సాక్షులంగా జీవితం గాక. అట్టి సహాయాన్ని దేవుడు ఇచ్చేలాగున మనం ప్రభువును వేడుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. వీలైతే అందరూ లేచి నిలబడదాం. క్రీస్తునందు ప్రియులారా, ఆర్థిక సంబంధంగా నువ్వు మెరుగుపరచబడాలంటే, అభివృద్ధి కావాలి అంటే నీ జీవితములో నీ మాటలు పొదుపుతో ఉండాలి. నీ జీవితములో నీ మూట అంటే డబ్బు పొదుపుతో ఉండాలి.
పొదుపు అనేది నువ్వు నేర్చుకోకుండా నువ్వు దీవించబడలేవు, ఆశీర్వదించబడలేవు, 10 మందికి సమాజంలో నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండలేవు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నపు వేళ దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా ఒకసారి మనకు మనం ప్రశ్నించుకుందాం. ఎంతవరకు నువ్వు పొదుపుతో ఉన్నావు? ఎంతవరకు జ్ఞానముతో నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు? దేవుడు నేను మాట్లాడే ప్రతి మాటను కౌంట్ చేస్తున్నాడు, రాసుకుంటున్నాడు. మాట్లాడే మాటను బట్టి జడ్జిమెంట్, విమర్శ, తీర్పు తీరుస్తున్నాడు. మనిషి కాదు ఇక్కడ తీర్పు, దేవుడే తీర్పు తీరుస్తున్నాడు. నీ మాటను బట్టి నువ్వు అపరాధివో నీతిమంతుడవో దేవుడు లెక్క తేల్చేస్తున్నాడు. నువ్వు నిజంగంటే నీతిమంతుడవని లెక్కలో నువ్వు తేలిన వాడవైతే, నీతిమంతుడు భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు అన్న దావీదు గారి సాక్ష్యం నీ జీవితంలో నిజమవుతుంది. భిక్షమెత్తుకోవటం అంటే ఎదుటోని దగ్గర చేయి చాపటం. ఈరోజు ఎందుకు ఆ పరిస్థితి నీకు వచ్చింది? ఒకవేళ ఎక్కడైనా అదుపు లేని మాటలు మాట్లాడి దేవుని దృష్టికి నువ్వు దోషివైనావేమో, దేవుడు అందుకే నిన్ను తీర్పు తీర్చాడేమో, దేవుడు అందుకే నిన్ను తక్కువ చేశాడేమో, దేవుడు అందుకే నిన్ను చిన్న చూపు చూశాడేమో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ మనస్సాక్షిని మీరు పరిశీలన చేసుకోండి. మీ హృదయాన్నిలో మీరు తొంగి చూడండి. మన జీవితంలో మన మాటలు ఎలా ఉన్నాయి? ప్లరా మరణమైన జీవమైన నాలుక వశం. అది నాలుక వశం. ఈ లోకములో నువ్వు అనుభవించే ఏదైనా కానీ శ్రమ నాలుక ద్వారానే కలుగుతుంది. ఇదిగో బుద్ధిమంతుడు, నీతిమంతుడు తన నాలుకను భద్రం చేసుకుంటాడు. ఎందుకంటే శ్రమ నుంచి తనను తాను తప్పించుకోవటం కోసం, ఇదిగో తను ప్రాణమును కాపాడుకోవటం కోసం భద్రం చేసుకుంటాడు. ఈరోజు నువ్వు ఎంతవరకు భద్రం చేసుకుంటున్నావు? ఎంతవరకు అవసరతకు మించి నువ్వు మాట్లాడుతున్నావు, లేకపోతే అవసరతతో మించి మాట్లాడక ఎంతవరకు నువ్వు కాపాడుకుంటున్నావు? ఒకసారి చిన్న మాట, ఈ మాట దేవుడు పలుకుతుండగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎంతవరకు నీ సంపాదన, నెలంతటిలోనూ సంపాదించే సంపాదన ఎంతవరకు నువ్వు పొదుపు చేస్తున్నావు? అసలు నీకు మిగులుతుందా? అసలు నీ ఖర్చులు పోగా నీకు ఎంత మిగులుతుంది? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. మిగులుతుంది అంటే నువ్వు దీవించబడ్డావు అని అర్థం. మిగులుతుందంటే నువ్వు దేవుని నీతమంటే విశ్వాస మూలంగా బ్రతుకున్నట్టు, విశ్వాసంతో బ్రతుకుతున్నావు అని అర్థం. అలా లేదంటే నీలో విశ్వాసం ఎక్కడో కొరబడింది, ఎక్కడో నీలో సమస్య ఉంది. ఆ సమస్య పరిష్కరించుకుందాం. రాబడి కంటే పోబడి అధికంగా ఉండకూడదు. నువ్వెంత కష్టపడుతున్నావో దానికి మించి నీ రాబడికి ఎంత వస్తుందో దానికి మించి ఖర్చు ఉండకూడదు. అలా ఖర్చు పెట్టకపోతే జ్ఞానయుక్తంగా ఒకవేళ దేవుడు నిన్ను నడిపించులాగున ఈరోజు ఒక చిన్న సహాయం కొరకు దేవుని అడుగుదాం. యేసయ్యా రండి నైనా నా లైఫ్లోనికి. అయ్యా నేను భారముతో ఉన్నాను, అయ్యా అలసిపోయాను, ఆర్థిక సమస్యల చేత, అయ్యా అవమానాల చేత అలసిపోయాను, నిందల చేత అలసిపోయాను, నా నోరు పొదుపు లేకుండా, నా యొక్క డబ్బు పొదుపు లేకుండా విచ్చలవిడిగా మాట్లాడి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అంతా కోల్పోయానయ్యా. అయ్యా ఈరోజు నా మీద శాపం ఏలుబడి చేస్తుందయ్యా, నన్ను కనికరించయ్యా, నా శాపమును తొలగించయ్యా. ఆర్థిక దరిద్రత ఒక శాపం అండి, మీరు నమ్మిన నమ్మకపోయిన ఒక శాపం. ఈ విషయం మీరు త్వరలో తెలుసుకోబోతారు. ఆ శాపపు కాడి యేసు నామములో కల్వరి శిలువలో ఆయన తొలగి వేసి ఉంటుండగా విశ్వసించండి. యేసు నామములో అది తొలగిపోవునుగాక. యేసు నామములో శాపపు కట్లు తంపబడునుగాక. ఆర్థిక సమస్యలు యేసు నామములో తొలగిపోవునుగాక. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. తండ్రి యేసయ్యా రండి నైనా, భారము భరిస్తున్నానయ్యా. అయ్యా నేనెంతో విసిగిపోయాను, ఎంతో అలసిపోయాను నైనా. అయ్యా నైనా ఒడ్డుకు చేర్చినైనా ఈ సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి నన్ను బయటికి తీసుకురాయనైనా. ఒక చిన్న మాట ప్రార్థన యేసయ్యను వేడుకుందాం. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. అయ్యా మీరే మా రాజువునైనా, మేము రాజకుమారులమునైనా. రాజుకు పుట్టిన రాజకుమారులు ఎవరి దగ్గర చేయి చాపరునైనా. అవసరమైతే దానం చేస్తారు కానీ చేయి చాపరు ప్రభువా. ఈరోజు మేము రాజ కొడుకులమై ఉండి మా స్థాయి మర్చిపోయి, మా పరిధి మర్చిపోయి, అయా మా వయసు మర్చిపోయి, మేమెవరమో మర్చిపోయి పొదుపు లేని మాటలు మాట్లాడి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. పొదుపు లేని మాటలు మాట్లాడి మరణమును కొని తెచ్చుకుంటున్నాం. పొదుపు లేని మాటలు మాట్లాడి మీ దృష్టికి దోషులముగా ఎంచబడి అయ్యా నష్టపోతున్నామునైనా. అయ్యా ఈ గ్రహింపు మాకు యేసు నామములో కలుగును గాక. మేము మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు మీరు తీర్పు తీరుస్తున్నారని మీ లేఖన చెబుతుంటే నాకు భయం కలిగి మాట్లాడటానికి
ఎవరినైనా ఇప్పటికే మేము గాయపరిచి మనసు నొప్పించి ఉంటే వారితో మేము సమాధానపడి క్షమాపణ కోరుకోవటానికి మీ సహాయం దయచేయండి ప్రభువా. మీ దీవెన రావాలంటే, మేము నీతిమంతులముగా ఎంచబడాలంటే ముందు మా నోరు అదుపులో ఉండాలని మీరు చెప్పారు. నీతిమంతులు భిక్షమెత్తారని చెప్పారు, నేను చెయ్యి చాపరని చెప్పారు. అయ్యో, మేము నీతిని తప్పి ఎన్నోసార్లు మిమ్మల్ని మనసు గాయపరచాం, ఎదుటోని మనసు గాయపరచాం. అందుకేనేమో ప్రభా ఈరోజు మాకు ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు. ఈరోజు మా జీవితాలు సరిదిద్దుకుంటాం, సరి చేసుకుంటాం. యేసయ్యా, మా జీవితాలను సరి చెయ్యండి, సరిదిద్దనినైనా నోటిని అదుపులో ఉంచుకోవటానికి మీ సహాయం దయచేయండి. మయా డబ్బును పొదుపు చేయటానికి మీ సహాయం దయచేయమని, సమస్త మహిమ మీరు పొంది మన మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసును నామములు మనవులు అడిగి పొందున్నాము తండ్రి. ఆమేన్. అందరూ